హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం ఆలిస్ ఇన్ బార్డర్ల్యాండ్ అనే ఒక జాపనీస్ సిరీస్ గురించి తెలుసుకుందాం. కొంతమంది స్క్విడ్ గేమ్ బెస్ట్ అంటారు, కొంతమంది ఆలిస్ ఇన్ బార్డర్ల్యాండ్. సో స్టోరీ మొత్తం తెలుసుకొని ఏది బాగుందో మీరే డిసైడ్ చేయండి. ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 1 గురించి తెలుసుకుందాం. ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మనకు ఆరిసుని చూపిస్తారు. తను వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు తన తమ్ముడు అక్కడికి వస్తాడు. తను రికమెండ్ చేసిన జాబ్ ఇంటర్వ్యూకి ఆరిసు వెళ్ళలేదని, నువ్వు జాబ్ చేయకుండా ఇంట్లోనే తిని పారాసైట్ లాగా ఉంటున్నావని చెప్తాడు. నేను జాబ్ చూడమని నిన్ను అడగలేదు అని ఆరిసు చెప్తాడు. ఆబ్వియస్ గా తను చాలా చీప్ గా మాట్లాడడంతో ఆరిసు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. తను వెళ్ళిపోతున్నప్పుడు ఆరిసు తమ్ముడు అమ్మ చనిపోక ముందు మొత్తం అంతా బాగా ఉండేదని చెప్తాడు. సో వాళ్ళమ్మ డెత్ తర్వాత ఆరిసు ఇలా గేమ్స్ ఆడుకుంటూ తన లైఫ్ పైన కాన్సన్ట్రేట్ చేయట్లేదని మనకు తెలుస్తుంది. కింద వెళ్తున్నప్పుడు వాళ్ళ నాన్న కూడా దీని గురించే మాట్లాడతాడు. దాంతో ఆరిసు ఇంటి నుంచి బయటికి వచ్చేస్తాడు. తను బయటికి వచ్చి తన ఫ్రెండ్స్ కి మెసేజ్ చేస్తాడు. ఇంకోవైపు మనకు కారుబేను చూపిస్తారు. ఆరిసు మెసేజ్ చేస్తూ ఉంటే తను చూడకుండా తన బాస్ గర్ల్ ఫ్రెండ్ ని కిస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సడన్ గా అక్కడికి వాళ్ళ బాస్ వచ్చేస్తాడు. సో ఇక్కడ వాళ్ళు దొరికిపోతారు. వాళ్ళ బాస్ కారుబేని కొడతాడు. దాంతో కారుబే కూడా తిరిగి వాళ్ళ బాస్ ని కొడతాడు. దాంతో వాళ్ళ బాస్ కారుబేని జాబ్ నుంచి తీసేస్తాడు. సో ఇప్పుడు తను కూడా జాబ్లెస్ అయిపోయి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. నెక్స్ట్ మనకు చోటాని చూపిస్తారు. తను ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసి వాళ్ళమ్మకి ఇస్తాడు. డబ్బులు ఇవ్వడం ఇదే చివరిసారని, ఇంకోసారి ఇవ్వను అని చెప్తాడు. మేబీ ఇది తను మంచి పనికి యూజ్ చేయట్లేదని అనుకుంటా, కానీ వాళ్ళమ్మ మాత్రం నాకు డబ్బు చాలా అవసరమని రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో సరే ఇంకోసారి చూద్దామని చోటా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ముగ్గురు గ్రూప్ లో మాట్లాడుకుంటారు. ఆరిసు ఇల్లు వదిలి వచ్చేశాడు. కారుబేని జాబ్ నుంచి తీసేశారు. సో చోటా కూడా నేను కూడా ఈరోజు వర్క్ స్కిప్ చేసి వస్తానని ముగ్గురం కలిసి తాగుదామని అనుకుంటారు. ముగ్గురు షిబుయా స్టేషన్ ముందర కలుసుకుందామని అక్కడికి బయలుదేరతారు. ఆ ఏరియా మొత్తం ఫుల్ బిజీగా ఉంటుంది. చివరికి ముగ్గురు అక్కడికి చేరుకుంటారు. ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. కారుబే ఆరిసుతో నువ్వు మాతో తిరగడం మానేసి నీ లైఫ్ పైన కాన్సన్ట్రేట్ చేయమని చెప్తాడు. తన మాటల్ని ఆరిసు సీరియస్ గా తీసుకోడు. తర్వాత కారుబే నీకు ఈ రోజే ఇండిపెండెన్స్ దొరికింది కదా, ఇంట్లో నుంచి వచ్చేసావని ఆరిసుని ఎత్తుకొని రోడ్ పైకి తీసుకొని వెళ్తాడు. సో వాళ్ళు రోడ్లోకి వెళ్లి జనాల మధ్యలో ఎగురుకుంటా వీడియో తీసుకుంటా ఉంటారు. సో అప్పుడే సిగ్నల్ గ్రీన్ అయిపోవడంతో వెహికల్స్ కదలడం స్టార్ట్ అవుతుంది. వీళ్ళు అక్కడి నుంచి తప్పించుకునేకి చూస్తారు, కానీ వీళ్ళ వల్ల అక్కడ యాక్సిడెంట్ జరుగుతుంది. దాంతో వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. పోలీసులు రావడం చూసి స్టేషన్లోకి దూరి వాళ్ళు వాష్రూమ్లో దాక్కుంటారు. వాళ్ళు కాసేపు అక్కడే జోక్స్ వేసుకుంటా ఉంటారు. అప్పుడే సడన్ గా ఎవరో వాష్రూమ్ డోర్ని కొడతారు. తర్వాత లైట్ కూడా ఆఫ్ అయ్యి మళ్ళీ ఆన్ అవుతుంది. అప్పుడే ఇక్కడ మొత్తం చేంజ్ అయిపోతుంది. మెల్లిగా బయటికి వచ్చి చూస్తారు. బయట ఎవ్వరూ కనిపించరు. ఇంతకు ముందు వాళ్ళు నిలబడిన మెయిన్ రోడ్లోకి వస్తారు. అక్కడ ఇంతకు ముందు ఫుల్లుగా జనాలతో నిండిపోయి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు, కానీ అక్కడ ఒక్క మనిషి కూడా ఉండడు. అసలు ఏమీ అర్థం కాక వాళ్ళు అక్కడంతా తిరిగి చూస్తారు. కానీ అక్కడ వీళ్ళు ముగ్గురు తప్ప వాళ్ళకి ఎవ్వరూ కనిపించరు. కారుబే తను వర్క్ చేసే బార్కి వెళ్ళి చూస్తాడు. అది కూడా ఖాళీగానే ఉంటుంది. ఇంకోవైపు చోట తన ఆఫీస్కి వెళ్ళి చూస్తాడు. తను ఒక ఐటీ కంపెనీలో పని చేస్తూ ఉంటాడు, కానీ వాళ్ళ ఆఫీస్ కూడా ఖాళీగా ఉంటుంది. ఇంకోవైపు ఆరిసు రోడ్లన్నీ తిరిగి చూస్తూ ఉంటాడు. ఎంత దూరం వెళ్ళి చూసినా, ఎంత అరిచినా కూడా వాళ్ళకి ఒక్క మనిషి కూడా కనపడడు. తిరిగి తిరిగి ముగ్గురు మళ్ళీ ఒక చోట కలుసుకుంటారు. అసలు ఏం జరిగిందో తెలియక దాని గురించి మాట్లాడుకుంటూ వాళ్ళు అక్కడే కూర్చుంటారు. అక్కడే రాత్రి కూడా అయిపోతుంది. ఏదన్నా ఎమర్జెన్సీ డ్రిల్ అని అనుకునేకి కూడా ఇంతమందిని ఖాళీ చేపించడం అంత ఈజీ కాదని, ఒకవేళ ఏదన్నా జాంబీ అపోకలిప్సీ వచ్చిందా అని జోక్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ మేము ముగ్గురు మాత్రమే మిగిలి ఉంటే నేను ఆఫీస్కి వెళ్ళి వర్క్ కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదని ఇక్కడ చోటా జోక్ చేస్తాడు. అప్పుడే వాళ్ళకి వాళ్ళ వెనకాల ఉన్న ఒక స్క్రీన్ లైట్ వెలుగుతుంది. అందులో గేమ్ కాసేపట్లో స్టార్ట్ అవుతుంది అని వస్తుంది. అసలు ఏం గేమ్ స్టార్ట్ అవుతుందో వాళ్ళకి తెలియదు, కానీ కాస్త దూరంలో వాళ్ళకి ఇంకో లైట్ కనిపిస్తుంది. అదేంటో చూడడానికి ముగ్గురు కలిసి అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. ముగ్గురు ఒక బిల్డింగ్ దగ్గరికి చేరుకుంటారు. అందులో ఒక లిఫ్ట్ కనిపిస్తుంది. దాని ముందర 6 మొబైల్స్ పెట్టి ఉంటారు. ముగ్గురు ఒక్కొక్కరు ఒక్కొక్క మొబైల్ తీసుకుంటారు. అందులో వాళ్ళకి రిజిస్ట్రేషన్ 2 మినిట్స్లో కంప్లీట్ అవుతుందని, తర్వాత గేమ్ స్టార్ట్ అవుతుందని వస్తుంది. ముగ్గురు ఆ మొబైల్స్ని క్లీన్గా చెక్ చేస్తారు. అవి ఆ గేమ్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవడానికి తప్ప మళ్ళీ దేనికి యూజ్ చేయలేరు. అప్పుడే అక్కడికి షిబుకే అనే అమ్మాయి వస్తుంది. ఇది ఒక గేమ్ అని, మేము కంప్లీట్ చేస్తేనే బయటికి వెళ్ళగలమని, లేకపోతే బయటికి వెళ్ళలేము అని చెప్తుంది. తను చోటా ఐడి కార్డ్ తీసుకొని బయటికి విసిరేస్తుంది. అక్కడ ఆ ఐడి కార్డ్కి లేజర్స్ తగిలి కాలిపోతుంది. తను ఈ గేమ్ రిజిస్ట్రేషన్ తర్వాత మేము బయటికి కూడా వెళ్ళలేము అని చెప్తుంది. సో అప్పుడే వాళ్ళకు ఆ ప్లేస్ మొత్తం లేజర్స్ తో కవర్ అయిందని తెలుస్తుంది. వాళ్ళు బయట పడాలంటే ఆ గేమ్ ని కంప్లీట్ చేయక తప్పదు. అప్పుడే అక్కడికి ఇంకో అమ్మాయి వస్తుంది. తను ఒక స్టూడెంట్. తనకి కూడా అక్కడున్న మొబైల్ ని ఇస్తారు. దాంతో అందులో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిందని వస్తుంది. సో ఈ గేమ్ ని ఇక్కడున్న 5 మంది ఇప్పుడు ఆడాలి.
ఈ గేమ్ పేరు లైఫ్ అండ్ డెత్. సో 5 మంది కలిసి లిఫ్ట్లోకి ఎక్కుతారు. అది వాళ్ళని 6th ఫ్లోర్కి తీసుకొని వెళ్తుంది. సో వీళ్ళు 5గురు ఒక రూమ్లోకి చేరుకుంటారు. రూమ్ మొత్తం ఖాళీగా ఉంటుంది. అందులో 2 డోర్స్ ఉంటాయి. ఒక డోర్ లైఫ్, ఇంకో డోర్ డెత్. వాళ్ళకి 2 మినిట్స్ టైం ఇస్తారు. ఆ 2 మినిట్స్ టైంలో కరెక్ట్ డోర్ చూస్ చేసుకొని వాళ్ళు బయటపడాలి. ఆ గేమ్ని సీరియస్ తీసుకోకుండా వాళ్ళు చాలాసేపు అక్కడ టైం వేస్ట్ చేస్తారు. అప్పుడే ఆ రూమ్లో పొగ రావడం స్టార్ట్ అవుతుంది. టైం అయిపోతూ ఉండడం చూసి వాళ్ళతో పాటు వచ్చిన స్టూడెంట్ లైఫ్ డోర్ని సెలెక్ట్ చేసుకుని లోపలికి వెళ్తుంది. అప్పుడే సడన్గా తన పైన లేజర్ పడి తను ఇక్కడ చనిపోతుంది. సో ఇది కరెక్ట్ డోర్ కాదని ఇంకో డోర్ నుంచి వెళ్ళాలని 4గురు కలిసి ఆ డోర్ నుంచి బయటపడతారు. కరెక్ట్గా అప్పటికే 2 మినిట్స్ అయిపోవడంతో రూమ్ మొత్తం ఫుల్గా కాలిపోతుంది. వాళ్ళు కొన్ని సెకండ్స్ లేట్ చేసినా కూడా వాళ్ళు కూడా కాలిపోయి ఉండేవారు. సెకండ్ రూమ్లో కూడా సేమ్ 2 డోర్స్ ఉంటాయి. వాళ్ళు చూస్ చేసుకోవాలి. కానీ ఈసారి టైం 1 minute 50 seconds మాత్రమే. ఫస్ట్ రూమ్లో లైఫ్ డోర్ తీసుకుందామని షిబుకినే చెప్పి ఉంటుంది. దానివల్లే ఆ స్టూడెంట్ చనిపోయిందని షిబుకిని ఇక్కడ 3 అరుస్తారు. ఇక్కడ షిబుకి కూడా నా వల్లే మీరు ఇప్పుడు బ్రతికిపోయారని, ఇప్పుడు కావాలంటే మీరే డోర్ ఓపెన్ చేయండి అని అరుస్తుంది. ఆరిసు డోర్ ఓపెన్ చేసికి వెళ్తాడు. కానీ భయంతో డోర్ ఓపెన్ చేయలేకపోతాడు. అప్పుడే కారుబే నేను ఓపెన్ చేస్తానని డోర్ ఓపెన్ చేసుకొని ఇంకో రూమ్లోకి వెళ్తాడు. తనకి ఏమీ అవ్వదు. సో కారుబే సెలెక్ట్ చేసుకుంది కరెక్ట్ డోర్ అని అందరూ ఆ డోర్ నుంచి వేరే రూమ్కి వెళ్తారు. ఈ రూమ్లో మళ్ళీ సేమ్. ఈసారి టైమింగ్ 1 minute 40 seconds. రూమ్ మారే కొద్దీ 10 seconds తగ్గుతూ ఉంటాయి. కారుబే నేను డోర్ ఓపెన్ చేశాను, ఈసారి నువ్వే ఓపెన్ చేయాలి అని షిబుకిని బలవంతంగా డోర్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. రాంగ్ డోర్ అయితే తను చనిపోతుంది. అందువల్ల తను భయంతో డోర్ ఓపెన్ చేయలేకపోతుంది. అప్పుడే కారుబే ఆరిసుతో ఇది కూడా ఒక గేమ్ లాంటిదేనని, నువ్వు ఎప్పుడు గేమ్స్ ఆడుతూనే ఉంటావు, దీన్ని ఎలా కంప్లీట్ చేయాలో నీకు తెలుస్తుందేమో, ఒకసారి ఆలోచించు అని చెప్తాడు. కానీ ఆరిసు మాత్రం భయంతో ఏమి ఆలోచించే స్టేజ్లో ఉండడు. అప్పుడే కారుబే భయపడకుండా ఆలోచించమని ఆరిసుని కొడతాడు. అప్పుడే ఆరిసుకి గుర్తుకొస్తుంది ఆ బిల్డింగ్ ప్లాన్. ఇంకా వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు ఆ బిల్డింగ్ ముందర ఒక కార్ నిలబడి ఉంటుంది. ఆ కార్ లెంత్తో తను బిల్డింగ్ లెంత్ని కొలుస్తాడు. అలాగే ఆ రూమ్ లెంత్ కొలిచి ఆ బిల్డింగ్లో ఎన్ని రూమ్స్ వస్తాయో తను ప్లాన్ గీసుకుంటాడు. దాంతో వాళ్ళు నెక్స్ట్ డోర్ ఈజీగా కనిపెడతారు. సో ఆరిసు హెల్ప్తో అలాగే వాళ్ళు డోర్స్ ఓపెన్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. చివరిగా లాస్ట్ డోర్ దగ్గరికి వస్తారు. ఆరిసు ప్లాన్ ప్రకారం డోర్ ఉండకుండా ఒక డోర్ బిల్డింగ్ బయటికి ఉంటుంది, ఒక డోర్ బిల్డింగ్ లోపలికే ఉంటుంది. బిల్డింగ్ బయట డోర్ సెలెక్ట్ చేసుకుంటే బిల్డింగ్ పక్కన కనెక్టింగ్ బిల్డింగ్ ఇంకోటి లేదు. సో వాళ్ళు అక్కడి నుంచి బయట పడలేరు. అప్పుడే తనకి ఫస్ట్ రూమ్లో చోట ఒక వీడియో రికార్డ్ చేశాడని తెలుస్తుంది. ఆ వీడియో చూసినప్పుడు ఆ అమ్మాయి చనిపోయినప్పుడు ఆ రూమ్ చిన్నదిగా ఉన్నట్లు తను గమనిస్తాడు. సో వాళ్ళు రెండో డోర్ చూస్ చేసుకుంటే అక్కడ ఇంకో రూమ్ ఉండే ఛాన్స్ ఉందని వాళ్ళు ఆ డోర్ సెలెక్ట్ చేసుకుని వెళ్తారు. అప్పటికే టైమింగ్ అయిపోతూ ఉంటుంది. అందరూ తప్పించుకుంటారు కానీ చోటా కాలు కాలిపోతుంది. కానీ ఎలాగో అలా అందరూ ప్రాణాలతో అక్కడి నుంచి బయటపడతారు. 4గురు కలిసి ఆ బిల్డింగ్ కిందికి దిగుతారు. అక్కడ వాళ్ళకి ఒక కార్డ్ కనిపిస్తుంది. అప్పుడే వాళ్ళకి ఫోన్లో మీకు 3 days వీసా వచ్చింది అని వస్తుంది. అప్పుడే వాళ్ళకి కాస్త దూరంలో ఒక ఓల్డ్ మ్యాన్ కనిపిస్తాడు. తను ఫుల్లుగా అలిసిపోయినట్లు కనిపిస్తుంది. నేను ఇంకా ఈ గేమ్స్ ఆడలేనని, ఈ గేమ్స్ ఆడుకుంటూ పోతే దీనికి అంతే ఉండదని, ఈ రోజుతో నా వీసా కంప్లీట్ అయిపోతుంది అని చెప్తాడు. సడన్గా అప్పుడే పైనుంచి లేజర్ పడి ఆ ఓల్డ్ మ్యాన్ చనిపోతాడు. అతన్ని చూసేకి 4గురు అక్కడికి వెళ్తారు. అప్పుడే షిబుకి వాళ్ళతో చెప్తుంది మీకు 3 days వీసా వచ్చిందని, ఒకవేళ అది కంప్లీట్ అయిపోతే మీరు కూడా చనిపోతారని, ఒకవేళ చనిపోకూడదు అనుకుంటే వీసా కోసం మీరు గేమ్స్ ఆడుతూ ఉండాలని చెప్తుంది. సో ఆడితే గేమ్స్లో చనిపోతారు, ఆడకపోతే వీసా లేకుండా చనిపోతారు. సో ఏ ఆప్షన్ చూస్ చేసుకున్నా అందులో చావడం మాత్రం కన్ఫర్మ్. సో అప్పుడే మనకు ఆకాశం నుంచి వస్తున్న లేజర్స్ని చూపిస్తారు. ఊరు మొత్తం ఆ లేజర్స్ పడుతూ ఉంటాయి. అంటే ఆ ఊరు మొత్తంలో ఇలాంటి గేమ్స్ చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఆ లేజర్ చాలా మందిని చంపేస్తూ ఉన్నాయి. ఇదంతా పైన ఒక అమ్మాయి నిలబడి చూస్తూ ఉంటుంది. దీంతో ఎపిసోడ్ 1 ఇక్కడే ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఎపిసోడ్ 1 స్టోరీ. అసలు ఆ ప్లేస్ ఏంటి, ఆ గేమ్స్ ఎవరు పెడుతున్నారు, వీళ్ళు 3 అక్కడికి ఎలా చేరుకున్నారు, అసలు వాళ్ళు బ్రతికి అక్కడి నుంచి బయటికి వస్తారా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటికీ ఆన్సర్స్ మనం వచ్చే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. మిగతా ఎపిసోడ్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.